ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఢిల్లీకి చేరుకునున్నారు. రాత్రి 11:30 ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు అధికారులు. ఇవాళ రాత్రంతా కవిత ఈడీ ఆఫీసులోనే ఉండనున్నారు. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రేపు ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. కవిత అరెస్టును బీఆర్ఎస్ శ్రేణులు ఖండించాయి. ఎన్నికల వేళ కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కవిత అరెస్టును ఖండిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా ఇల్లీగల్ అని ఆమె అడ్వకేట్ మోహిత్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేశారని మోహిత్ రావు ఆరోపించారు. సోదాల పేరుతో వచ్చి అరెస్టు చేశారన్నారు. ముందుగానే కవిత పేరు మీద విమాన టికెట్ బుక్ చేశారని అన్నారు. చట్టవిరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు వెళతామన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటామని చెబుతున్న కవిత అడ్వకేట్ మోహిత్ రావుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో ఆవిడని హాజరుపరచబోతున్నారు. ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ చట్టవిరుద్ధం అంటున్నారు కవిత తరపు న్యాయవాదులు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు, కవిత కేసు సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాది మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి, ఎందుకు ఈ అరెస్ట్ని చట్టవిరుద్ధం అంటున్నారు? ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అరెస్ట్ చేసింది అంటున్నారు? ఎందుకంటే మేము ఇంతకుముందు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సమన్స్ని ఛాలెంజ్ చేసి నో కోర్సు స్టెప్ తీసుకోవాలని చెప్పి మేము దాఖలు చేయడం జరిగింది. అలా ఉన్నప్పుడు ఈడీ తరపు న్యాయవాది అండర్టేకింగ్ చేయడం జరిగింది కోర్సు స్టెప్స్ తీసుకోము అని. అలా చెప్పినాక అది మళ్ళీ మంగళవారంకి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అలా ఉన్నప్పుడు ఈరోజు సడన్గా హుటాహుటీని వచ్చి అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే మేము కోర్సు స్టెప్స్ తీసుకోము అని చెప్పాక ఒక సైడ్ కోర్టుకు అలా చెప్పి ఇంకో సైడ్ వచ్చి అరెస్ట్ చేయడం అనేది అది చట్టవిరుద్ధం. అది అంటే కవిత మహిళల ఈడీ విచారణపై వేసిన పిటిషన్కి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ 15న మేము ఎటువంటి చర్య తీసుకోము, మళ్ళీ నోటీసులు ఇవ్వబోము అని చెప్పి ఒక్కసారి చెప్పారు. సో అది అప్పటికే పరిమితం, అలా అని ప్రతిసారి అది వర్తించదు అని చెప్పి ఏఎస్ రాజు మళ్ళీ సుప్రీంకోర్టుకి చెప్పారు ఈరోజు. సో దాని ఎట్లా చూస్తారు? అలాగే ఈరోజు తను నేను విత్డ్రా చేసుకుంటాను స్టేట్మెంట్ అని చెప్పి చెప్పడం దానికి అర్థం లేనిది అది. ఎందుకంటే తను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు అది అమల్లో ఉన్నట్టే. కోర్టులో ఒకసారి ఒక అండర్టేకింగ్ ఇచ్చాక అది వచ్చే నెక్స్ట్ ఆర్డర్ని మాడిఫై అయ్యేంత వరకు అది కంటిన్యూషన్లోనే ఉంటుంది. అది మాడిఫై కాదు. దేర్ఫోర్ ఈ కేసులో ఇప్పుడు వరకు ఏం స్పెసిఫిక్ ఆర్డర్ రాలేదు. ఇంతకుముందు నోటీస్ దాఖలైంది, ట్యాగ్ చేశారు వేరే పిటిషన్స్తో. ఇది లీవ్ గ్రాంట్ అయిన మ్యాటర్. ఒకసారి లీవ్ గ్రాంట్ అయ్యి వేరే మ్యాటర్తో పెట్టారు అంటే ఆ ఇంట్రీమ్ ఆర్డర్ దీనికి కూడా వర్తిస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఈడీ అడ్వకేట్, ఈడీ తరపున న్యాయవాది అండర్టేకింగ్ చేయడం జరిగింది. ఒకసారి అండర్టేకింగ్ ఇచ్చాక కోర్టులో కేసు విచారణ ఉన్నప్పుడు ఇలా వచ్చి అరెస్ట్ చేయడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్. అంటే ఈరోజు రైడ్స్ కోసం అని చెప్పి వచ్చారు, ఫస్ట్ రైడ్ అన్నారు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేదా, న్యాయవాదులకు ఎటువంటి ఇంటిమేషన్ లేదా? కవిత కేసుకు సంబంధించి, అరెస్ట్కి సంబంధించి కానీ, సెర్చ్కి సంబంధించి కానీ 1 o'clock కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు ఏం చెప్పరు, 2 o'clock అఫీషియల్స్ వస్తారు, 5:20కి అరెస్ట్ అని చూపిస్తారు, కానీ 6:30కి బయటకి ఆఫ్టర్ సన్సెట్ పబ్లిష్ చేస్తారు. ఎవరిని లోపలికి అనుమతించలేదు. మీకు ఇచ్చిన విజువల్స్ కూడా చూస్తే మీరు ప్రెస్లో 6:30 తర్వాతనే బయటకి వేయడం జరిగింది. అలా ఇచ్చి 8 o'clock ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు 8:30కి. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ వేలో జరగడం జరిగింది. వాళ్ళు కోర్టుకి ఎప్పుడు చెప్పొచ్చు మేము సర్చ్కి వెళ్తున్నాం ఈరోజు అని. అలాంటిది కోర్టుకి ఈరోజు చెప్పలేదు వాళ్ళు. సో ఇదంతా ప్రీ ప్లాన్. అరెస్ట్ చేసామన్నారు, పీటీ వారెంట్ చూపించారు మీకు. ఫస్ట్ థింగ్ 5:20కి అరెస్ట్ కాలేదు. ఎందుకంటే తన రిపోర్ట్లో రాసుకున్నంత మాత్రం అరెస్ట్ కాదు. 5:20కి అరెస్ట్ అయితే మీ మీడియా ముఖంగానే మీరు వచ్చి 5:20కి అరెస్ట్ అయ్యారో చెప్పేవాళ్ళు. అలా చెప్పలేదు. సో 5:20 కాలేదు. వాళ్ళు ఏదో వెనకాల టైం రాసుకోవడం వల్ల అది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అరెస్ట్ మీ అందరికీ తెలుసు, విజువల్స్ అన్ని 6:30 తర్వాతనే వచ్చాయి. సో 5:20కి అరెస్ట్ చేసామనేది తప్పది. అండ్ వాళ్ళు ఒకసారి అరెస్ట్ చేసి సెర్చ్ జరుగుతున్నప్పుడు లోపలికి వచ్చారు, అడ్డుకున్నారు, కవిత బ్రదర్స్ అని చెప్పి 20 మంది వచ్చారని చెప్పి వాళ్ళకు పంచనామా కూడా రిలీజ్ చేశారు. లేదండి, ఎక్కడ కూడా మీరు చూస్తే ఎవ్రీబడి హాస్ కోఆపరేటెడ్ విత్ ది పోలీస్. అక్కడ ఈడీ అఫీషియల్స్ అందరు కోఆపరేట్ చేశారు. తను ఒకవేళ అదే చేయాలనుకుంటే వారు ఇక్కడి వరకు వచ్చేవారు కాదు. ఢిల్లీకి రాకుండా కూడా అక్కడ అడ్డుకోవచ్చు, కార్యకర్తలు అందరూ ఉంటారు. కానీ అది కాదు, వాళ్ళు టైంకి వచ్చారు, వీ హ్యావ్ కోఆపరేటెడ్, వాళ్ళందరితో కోఆపరేట్ చేశారు. సో అదొక తప్పు అభియోగం. సో మరి రేపు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు? ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? మీరు ఇల్లీగల్ అంటున్నారు ఈ అరెస్ట్ని. సో ఎటువంటి
మీ వాదనలు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు వినిపించబోతున్నారు. సో మంగళవారం సుప్రీంకోర్టు ముందు కేసు రాబోతుంది కాబట్టి సో అక్కడ ఎటువంటి వాదనలు? ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. చూసుకుని మేము ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని సో మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ముందరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే రేపు రిమాండ్ కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. వన్స్ కస్టడీ అది ప్రొలాంగ్ అవుతుంది, మనకు తెలియదు ఇంకా ఎప్పుడు కస్టడీకి వస్తారని. కస్టడీని అపోజ్ చేస్తారండి? డెఫినెట్గా అపోజ్ చేస్తాం, కానీ అది ఎప్పుడు ఇస్తారు ఏంటనేది మాకు తెలియదు. ఒకసారి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక విల్ గో ఫర్. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే కవిత అరెస్ట్ ఇల్లీగల్, దీన్ని మేము సవాల్ చేస్తామని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మంగళవారం మార్చి 19వ తేదీన సుప్రీంకోర్టులో కూడా మహిళల ఈడీ విచారణకు సంబంధించి ఏదైతే కేసు పెండింగ్లో ఉందో సో ఆ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఏ విధంగా వ్యవహరించింది అన్న విషయాలకు సంబంధించి మేము కోర్టులో వాదిస్తామని చెప్పి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. భరత్, గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.